అనగనగా ఒక ఊరిలో అడ్డదిడ్డంగా చెట్లు తుప్పలు పెరిగి ఉన్న తన స్థలంలో ఒక జమీందారు తన భార్య కోరిక మేరకు ఒక తోటను పెంచాలనుకున్నాడు. పూల మొక్కలు నాటాలంటే ముందుగా ఆ చెట్లనన్నిటినీ నరికి చదును చేయాలి కదా. అందుకోసం రాముడు భీముడు అని ఇద్దరి పనివాళ్ళను పెట్టుకున్నాడు. భీముడు పేరుకు తగ్గట్టు బలంగా లావుగా ఉంటే, రాముడేమో సన్నగా బక్కపల్చగా ఉన్నాడు. ఇద్దరూ చెట్లు నరకడం మొదలుపెట్టారు. మొదటి రోజు ఇద్దరూ సమానంగానే నరికారు. రెండవ రోజు భీముడి కన్నా రాముడే ఎక్కువ చెట్లు నరికాడు. మూడవ రోజు నాలుగవ రోజు కూడా అంతే. రాముడి కన్నా ఎక్కువ పని చేయాలన్న పంతంతో భీముడు విశ్రాంతి కూడా తీసుకోకుండా మరింత కష్టపడ్డాడు. కానీ అదేమి విచిత్రమో, రాముడు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఆడుతూ పాడుతూ పనిచేసినా అతనే ఎక్కువ చెట్లు నరికాడు. దాంతో భీముడికి తన శక్తి సామర్థ్యాల మీద అనుమానం వచ్చింది. అదే విషయం రాముడిని అడిగాడు. రాముడు నవ్వేస్తూ, అన్నా, నువ్వు చెట్లు నరకడంపైనే దృష్టి పెట్టావు, కానీ విశ్రాంతి తీసుకోవడం, నీ గొడ్డలికి పదును పెట్టడం మర్చిపోయావు. దాంతో ఎక్కువ పని చేయలేకపోయావు. నేనేమో అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకున్నాను కాబట్టి అలసట లేకుండా పని చేశాను. పైగా ఆ సమయంలో గొడ్డలికి పదును పెట్టుకునేవాడిని కాబట్టి నా పని మరింత సులువైందని జవాబిచ్చాడు. దాంతో భీముడికి తన తప్పు తెలిసి వచ్చింది. నీతి కష్టపడి పనిచేయడం ముఖ్యం కాదు, ఓ ప్రణాళిక ప్రకారం పనిచేయడం కూడా అవసరం. అప్పుడు పని మరింత తేలికవుతుంది కూడా. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.